కోట్ల మంది అభిమానుల గుండెలకి చాలా దగ్గర చేశారు. లాక్డౌన్ లో ఐపీఎల్ చూడటం స్టార్ట్ చేసిన నిబ్బాగాలకి ఏం తెలుసు మహేంద్ర సింగ్ ధోని అంటే ఏంటో. అడ్డీ లెక్క ఈ మాత్రం ఊపు చాలు మనకి. ఇలాంటి ప్రాబ్లమా సార్? Definitely not. నమస్తే మీ అందరికి, నా పేరు మిస్టర్ ఫేవర్. ఇప్పుడు నేను మీ అందరి ముందుకు తీసుకొచ్చాను ద మ్యాన్ విత్ బ్రిలియంట్ లీడర్షిప్. హిస్ కామ్నెస్ అండర్ ప్రెషర్ విల్ ఆల్వేస్ ఇన్స్పైర్ us. ఆన్ గ్రౌండ్ లైన్ తీసుకునే క్విక్ డెసిషన్స్ మనల్ని ఎప్పుడు ఇన్స్పైర్ చేస్తాయి. ఇవన్నీ క్వాలిటీస్ మనందరి ఇండియన్స్ అయిన కొన్ని కోట్ల మంది అభిమానుల గుండెలకి చాలా దగ్గర చేశాయి. అండ్ చాలా మందికి హీస్ లైక్ మోర్ దాన్ ద డెమి గాడ్. చిన్నప్పుడు నాకు ఇప్పటికీ గుర్తు, బ్లూ టీ షర్ట్ లో ఒక లాంగ్ హెయిర్ గాయ్ బ్యాట్ పట్టుకొని రీబోక్ అనే బ్యాట్ దబా 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 సిక్స్లు బాధి పడేస్తుంటే నాకు ఇంకా గుర్తు అతనికి నేను ఎప్పుడు ఫ్యాన్ అయ్యాను. లాక్డౌన్ లో ఐపీఎల్ చూడటం స్టార్ట్ చేసిన నిబ్బాగాలకి ఏం తెలుసు మహేంద్ర సింగ్ ధోని అంటే ఏంటో. ఐఎమ్ వెల్కమింగ్ ద ఇండియన్ ప్రైడ్ మిస్టర్ మహేంద్ర సింగ్ ధోని మన స్టార్ టాక్స్ విత్ మిస్టర్ ఫేవర్ కి వెల్కమ్ చేస్తున్నాను. హలో సార్, నా పేరు మిస్టర్ ఫేవర్. నేను మిమ్మల్ని వెల్కమ్ చేస్తున్నాను ద స్టార్ టాక్స్ విత్ మిస్టర్ ఫేవర్. మా తెలుగు కుర్రోల కోసం ఒక్కసారి విజిల్ పడు సార్. అడ్డీ లెక్క ఈ మాత్రం ఊపు చాలు మనకి. ఇలాంటి కొత్త రకమైన కంటెంట్ ఎప్పుడు చూసుండరు. సో మీరు కనుక ఫస్ట్ టైం వచ్చినట్లయితే, నా పేరు బాలాజీ కల్లి, మీరు చూస్తున్నారు మిస్టర్ ఫేవర్. ఇక్కడ మన కుర్రోల కోసం, అమ్మాయిలైనా అబ్బాయిలైనా కానీ ఎవరైనా కానీ మన కుర్రోల కోసం లైఫ్ స్టైల్ రిలేటెడ్ వీడియోస్ చేస్తుంటాను. ధోని గారు, మీరు మాత్రం మీ కంఫర్టబుల్ అయిన లాంగ్వేజ్లో లైక్ ఇంగ్లీష్లో మీరు ఆన్సర్ చేయొచ్చు. బట్ మెజారిటీ ఆఫ్ ది ఆడియన్స్ మన తెలుగు కుర్రోలు ఉన్నారు కాబట్టి నేను మాత్రం క్వశ్చన్స్ తెలుగులో అడగడానికి ట్రై చేస్తాను. మీకేమన్నా ప్రాబ్లమా సార్? Definitely not. మనకి కావాల్సిన ఆన్సర్ వచ్చేసింది. సో ఇక అస్సలు లేట్ చేయకుండా మనం వీడియోని అయితే మొదలు పెట్టేద్దాం. సార్, మీ పర్సనాలిటీ అనేది చాలా ఇన్స్పిరేషనల్. ఇది నేను చెప్తున్న మాట మాత్రమే కాదు సార్, మీతో పాటు క్రికెట్ అన్న ప్రతి ఒక్కరూ చెప్తున్న మాట ఇది. చాలా మామూలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచే మీరు వచ్చారు. అందుకేనేమో మీతో మేము రిలేట్ చేసుకుంటూ ఉంటాం ప్రతి ప్రాబ్లమ్ని. మేజర్గా నేను వీడియోస్ చేసేది మన కుర్రోల కోసం కాబట్టి నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను సార్, విచ్ ఈస్ ఫ్రమ్ యువర్ లైఫ్. హౌ ఆర్ యూ హ్యాండిలింగ్ యువర్ ప్రెషర్ ధోని గారు? నా లైఫ్లో జరిగిన ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఐ థింక్ మన కుర్రోళ్ళందరూ కూడా కనెక్ట్ అవుతారు. రీసెంట్గా మా వర్క్ ప్లేస్లోకి కొత్త మేనేజర్ వచ్చారు. నేను వర్క్లో అవుట్ ఆఫ్ 99 థింగ్స్ చేసినా కానీ నేను చెయ్యని ఒక్క పని ఉంది చూసారా, ఆ ఒక్క పనిని పాయింట్అవుట్ చేసి చాలా పర్సనల్గా టార్గెట్ చేస్తున్నారు. ఐ ఫీల్ లైక్ ఫ్రస్ట్రేషన్. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది కదా. ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే అయిపోయినాయి. 6th డే వచ్చేసరికి నాకు పర్సనల్గా టెక్స్ట్ మెసేజ్ చేశారు. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది కదా. నేనైతే బర్స్ట్ అయిపోయాను. ఫ్రస్ట్రేషన్, ఆ ప్రెషర్ఫుల్ సిచ్యువేషన్స్ని నేను హ్యాండిల్ చేయలేకపోయాను ఆ టైంలో. జాబ్లో, వర్క్లో ప్రతి ఒక్కరం ఒక ప్రెషర్ఫుల్ సిచ్యువేషన్లో ఉండిపోతాం. అలాంటిది మీ మీద మ్యాచ్ డే రోజు కోట్ల మంది అభిమానుల ఎక్స్పెక్టేషన్స్, కానీ ఇలాంటి ప్రెషర్ఫుల్ సిచ్యువేషన్స్లో మీరు ఎలా సార్ కామ్గా ఉంటున్నారు? నాకు అర్థం కావట్లేదు. Very simple. Don't think about the result. It's the result that puts pressure on us. You know, what if this happens? What if we don't win the game? What if we don't get selected? But again, worry about the controllables. You know, and whatever the controllables are, we take care of it. We'll get the desired result. If we don't get the desired result, we'll improve. We'll change our plans. We'll execute better, and we'll get a chance to prove ourselves again. So, you know, that's what it is. Thinking about the result never gives you result. Yes, you may have a target in mind, but what is more important is to take care of the small steps in life. You know, what needs to be done, what I am supposed to do, what extra I can do, and you know, that will help us achieve the target. అండ్ సెకండ్ క్వశ్చన్ సార్, ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక మూమెంట్ వస్తుంది. రైల్వే స్టేషన్లో అలా కూర్చొని ట్రైన్ ఎక్కాలా లేదు ఇంటికి వెళ్ళిపోవాలా అని. మన డ్రీమ్ లైఫ్ కోసం కష్టపడటానికి ట్రైన్ ఎక్కాలా, ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అర్థం చేసుకొని లేదు ఇంటికి వెళ్ళిపోవాలా? ఆ ట్రైన్ ఎక్కే మూమెంట్ చాలా మందికి దొరకదు సార్. ఎందుకంటే ఫ్యామిలీ సిచ్యువేషన్స్, కాంప్రమైజ్ అవ్వాల్సిన సిచ్యువేషన్స్ తప్పదు. మా కుర్రోళ్ళు ఎవరైతే డ్రీమ్ లైఫ్ అచీవ్ చేయడానికి రిస్క్ చేసి మరి ఆ ట్రైన్ ఎక్కాలనుకుంటున్నారో, ఎక్కబోతున్నారో, వారికి మీరిచ్చే మెసేజ్ ఏంటి? You know, you have to be honest in life. You have to be honest to yourself. You have to be practical. You have to take risk in life, but at the same time, you know, you have to be calculated. You can't just say, okay, I took a risky option at some point of time. You have to be ready for the kind of talent that's really needed to achieve what you want to achieve. But at the same time, you know, you have to take risk in life. So for me, being honest in life is very important. And question number 3, how did you handle your rejections and failures? July 9, 2019 మర్చిపోలేని రోజు నేను అది. రిజెక్షన్స్ అండ్ ఫెయిల్యూర్స్ ప్రతి ఒక్కరం ఫేస్ చేస్తాం.
వాటి నుంచి ఎవ్వరం తప్పించుకోలేం. అండ్ కరెంట్ సినారియోలో రెసిషన్ వల్ల చాలా మంది 100% ఎఫర్ట్స్ పెట్టినా కానీ ఇంటర్వ్యూస్ క్రాక్ చేయలేకపోతున్నారు. సో మెనీ పీపుల్ ఆర్ జాబ్లెస్. ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇండియాలో కొన్ని కోట్ల మంది క్రికెట్ ఆడతారు కదా, ఇందులో చాలా మంది సెలక్షన్స్ దాకా వెళ్తారు. ఆ సెలక్షన్స్ ని మీరు కూడా ఫేస్ చేశారు. ఆ సెలక్షన్స్ లో క్వాలిఫై అవ్వకపోతే మీకు కూడా తెలుసు ఆ పెయిన్ ఎలా ఉంటుందో. వాట్ ఈస్ యువర్ టాక్ ఆన్ దట్? So I never got disappointed when they didn't select me for other tournaments because I was not worried. I said, "वो मेरे हाथ में नहीं है. I cannot be bothered about my selection." So let's say if I score 200, I don't get selected. A lot of people think, you know, that 200 तो किए थे, मेरा तो selection होना चाहिए था. I would take it in a way where I said, 2 मारे थे, अगर 3 किया होता तो they would have selected you. So how to take the same situation in a positive manner? You know, when you take it in a positive manner, you go back, you work harder and you come forward. It's always the mind that is the most difficult to control. You know, body थकने के पहले mind बोल देती है तुम थक चुके हो. So it's always training the mind, how to try and control the mind. It's the most or the toughest thing to control. But if you have the mind in your control, along with the emotion, you know, emotionally जब आप high होते हैं तो a lot of times you take decisions emotionally. But what is important, you have to be rational. You know, so emotion is there, but emotion shouldn't affect my decision. అండ్ ఐమ్ గ్లాడ్ టాకింగ్ టు యూ సార్. మళ్ళీ మనం పార్ట్ 2 చేద్దాం సార్. ఈసారి ఇంకా గ్రాండ్ గా చేద్దాం. సో ఈ స్టార్ టాక్స్ విత్ మిస్టర్ ఫేవర్ అనేది మీతోనే స్టార్ట్ చేయాలనుకున్నాను. అండ్ ఇది ఈ సిరీస్ లో ఇది ఒక ఫస్ట్ వీడియో మాత్రమే. నెక్స్ట్ వీడియో మన ఇండియన్స్ అందరి ఫేవరెట్ క్రికెటర్ ని తీసుకొని రాబోతున్నాను. మన ఇష్టమైన హీరోని తీసుకొద్దాం, మన ఇష్టం వచ్చిన సెలబ్రిటీని తీసుకొద్దాం. ప్రతి ఒక్కరితో ఈ సిరీస్ ని తీద్దాం. ఇలాంటి ఒక కొత్త రకమైన అటెంప్ట్ ని మీరు స్వాగతిస్తారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. కొత్తగా ట్రై చేసి చూద్దాం ఎలా రీచ్ అవుతుందో. మీకు కనుక ఈ వీడియో కొంచెం ఇన్ఫర్మేటివ్ అనిపించినా, మీకు ఎవరైనా MSD ఫ్యాన్స్ తెలిస్తే మీరు ఈ వీడియోని షేర్ చేయండి. లాస్ట్ కూడా ఒక వీడియో పెట్టాను అండ్ డ్యూ టు సమ్ సెన్సిటివ్ ఇష్యూస్ లైక్ గురించి మాట్లాడటం వల్ల ఆ వీడియో అందరికీ రెస్ట్రిక్ట్ అయిపోయింది. లైక్ ఎవరు వీడియోని చూడలేకపోయారు, ఎవరికి వీడియో రీచ్ అవ్వలేదు. ఒకవేళ వీడియో రీచ్ అయినా కానీ ఎవరికి ఓపెన్ కాలేదు. మన కుర్రోల కోసం ఇలాంటి కంటెంట్ మీ దగ్గరికి తెస్తూనే ఉంటాను. నాకు కావాల్సింది రీచ్ కాదు, లైక్స్ కాదు, వ్యూస్ కాదు. మళ్ళీ కొన్ని డేస్లో మళ్ళీ ఒక కొత్త స్టార్తో వచ్చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ దిస్ ఈస్ బాలాజికలీ సైనింగ్ ఆఫ్. జై హింద్.